భిక్షాం దేహి. అమ్మా తల్లి భవతి భిక్షాం దేహి. ఎవరు స్వామి? ఎవరో జంగమయ్య వచ్చినట్టున్నారు. భిక్షాడ నేను పెట్టేవాళ్ళు కదా స్వామి. జయలా సంగవారికి పడుమయ్యా భిక్షాము పడుము జంగమయ్య దేవదేవా. అమ్మా తల్లి మీరు ఇంత వృద్ధులాలయుని కూడా నాగడికి భిక్షానికి వచ్చినారు కదా స్వామి. ఏ రాజ్యం ఒక్కసారి నాకు చెప్పండి కదా. జయలా సామ్రవారికి వాసాని వాసాము కైలాస మంత్రము నా యొక్క కైలాసపురి పట్టణంలో ఆ యొక్క శివుని వద్ద పూజ చేసుకుంటుంటాము. నా యొక్క నామం అనగా జంగమా అందరు. నేను ఆ సరువు బాధలు కలిగి ఇక్కడికి నేను భిక్షమనుటకు వచ్చినాము తల్లి. అలాగా సమవారికి అయ్యా జంగమయ్యా ఇదిగో ఈ భిక్షము దేవదేవా. ఈ భిక్షము చాలు నాకు ఒక్కసారి తెలుపు. అబ్బా తల్లి నీకు ఎంతమంది పిల్లలు ఎంత సంతానం అని అడుగుతున్నావు తల్లి. జయ వెన్నెల సమ్మవారికి ఎంతటి దానము ఏ తల్లి కన్నది కానీ నా యొక్క సంతానం గురించి నా పిల్లలు ఎంతమంది, మీ పిల్లలు ఎంతమంది, ఎంతమంది సంతానం అని అడుగుతున్నావు తల్లి. నాకు చాలా సంతోషమైనది తల్లి. అలా పలుకుతున్నారు స్వామి. జయ వీరంగల స్వామివారికి జయ. మావారు మందాను మరి దోలుగా హరి దేవదేవా. కాలములే కాను కాని మూడు హరి దేవదేవా. ఆ యొక్క మండలము మన్యం వెళ్ళారు. జయల సమ్మవారికి ఎవరెవరి ప్రాప్తము ఎలాగ ఉన్నదో అమ్మగారు. ఎవరెవరి ప్రాప్తము ఎలాగ ఉన్నదో అమ్మగారు. ఎవరి ప్రాబ్లం ఎక్కడ ఉన్నదో ఆ యొక్క భగవంతుడికి తెలియదు, పుట్టిన బ్రహ్మవాడికి తెలియదు. మనకేం తెలుసమ్మా. ప్రతివర్తనయ్యుండి పటుము భిక్షామయ్య దేవదేవా. చిత్రమైన
నేను ఏ చిత్రమైన పనులు నేను ఏమి చేయలేదు కదా ఆ తల్లి, నేను చాలా ప్రతిభావంతురాలని చెప్తున్నావా తల్లి? చాలా సంతోషమైన తల్లి. జయ జయల సమవారికి నీ ఎంత ప్రతిభర్త నిజము ఎక్కడా లేదు అమ్మగారు. 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 ఆ దురమున రోజులు చూడ ఎక్కడా లేవు అమ్మగారు. నీ అంత ప్రతిభర్త నీకు చూడడానికి నాకు అర్థమవుతుందమ్మా తల్లి. నీ అంత ప్రతిభర్త ఎక్కడ లేదమ్మా. అలా పలుకుతున్నారా? జైలా సంగవారికి జోలే చాపు మయ్యా పోసేదా ముత్యాలు దేవదేవా. నేను ప్రేమతో ముత్యాలు తెచ్చాను. జోలే చాపు మయ్యా. నా జోల చాపు నీ కోశ ముత్యాలను కూడా పలుకుతున్నావా తల్లి? జయ జయల సమవారికి ధరణి ఎర్రము పల్లి తాముడు బలగాని అమ్మగారు. నేను మరొక కదలిసేగా వీరంజనేయుల అమ్మగారు. నేను మరొక కదలిసేగా వీరంజనేయుల అమ్మగారు. జాగ్రత్తగా సమ్మవారికి అమ్మా తల్లి మీ యొక్క ముత్యాలు పవడాలు నాకు కోస్తాను కదా. సరే తల్లి పోయి. ఓహో జంగమయ్య, నేను నీ ముందుకు వచ్చాను. నాకు నేను జాగ్రత్తగా సమ్మవారికి అమ్మ తల్లి, ఈ దొనకొండపురం చాలా పెద్దగా ఉన్నది. నేను మళ్ళీ తిరిగి రావడానికి సమయం పడుతుంది తల్లి. నేను రావడానికి మళ్ళీ వస్తాను రావడానికి తెలియదు. నా యొక్క జోలలో ఉన్నది ఒక నీకు ఇచ్చిపోతాను. చాలా మంచి పనులు జరుగుతుంది తల్లి నీకు. జాగ్రత్తగా సమ్మవారికి ఆ తల్లి నీ యొక్క నా జోలలో ఉన్నది విభూతి నీకు ఇస్తాను తల్లి. నువ్వు పట్టుకుని. అలాగా స్వామి. స్వామి నేను నీ ముందుకు వచ్చాను. నా ఒడి చేపను నా ఒడిలో వేయండి కదా. అమ్మా తల్లి నీ యొక్క ఒడిలో వస్తే వర్షిపోతుంది తల్లి అది. అలాగే నా అరిచేతులు చేపను స్వామి. నా తల్లి నువ్వు దోషుల్లో పడితే దొరికిపోతుంది తల్లి. అలాగా పలుకున్నాను స్వామి. ఇలా ఎలా స్వామి? అలాగే నా నోరు చేపుతాను. నా నోటి అమ్మ తల్లి జయజయల సమ్మవారికి తల్లి నీ యొక్క భూమికి ఆకాశానికి నోరు తెరుము. ఇక నీకు నోటిలో వేసేదాను తల్లి. సరే స్వామి, అలాగే తిరిగేదా. జయజయల సమ్మవారికి. ఆహా ఎంత సంతోషమైనది. ఈ యొక్క శ్రీదేవి మోసపోయి నా యొక్క జోలలో ఉన్నది ఆ యొక్క విభూతి నోట్లో వేసినాను. ఆమె ప్రతివర్తనం పలికినది కాబట్టి ఆమెకి రాని కష్టాలు వచ్చి కష్టాల పాలవుతుంది చూడము. జయ జయల సమ్మవారికి. సిరిమల్లెల వెండి కొండ పార్వతి మన భక్తుల బంగారి కొండ పార్వతి. సిరిమల్లెల వెండి కొండ పార్వతి మన భక్తుల బంగారి కొండ పార్వతి.
నీళ్ళు తెచ్చుకున్నది అయిపోయినది. నేను ఇంటికి వెళ్ళి సతిపత్యం మనం తీసుకొని వచ్చేదాం కాక. మాట్లాడుతున్నావా? మీరు కట్టుకొచ్చుకున్న సర్ది అయిపోయిందా? అయిపోయింది. అవును మంచివారి. బియ్యము పిండి ఇవన్నీ అయిపోయినాయా? అవును. ఇప్పుడు మన ఆడుకునే దానికి మరి ఇంటి పని చేస్తావా? చెప్తా. అంటే నువ్వు సినిమాను కదా, అవును. జర నీ భార్యను చూసినట్టు ఉంటుందని పోయి అంత అంటున్నావా? సతిపత్యం గురించి పోతున్నారు మంచివారి. అధిపత్యం కోసమో మరి వాళ్ళ కోసమో నాకు అర్థమైంది. అలా కాదు. ఒక్క విషయం పంతులు గారు, ఒక్క నిమిషం. ఎంపీడీసీ బాబురావు గారు 2025 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారికి కూడా మా కరబృందం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సార్ థ్యాంక్ యూ సార్, బాబురావు సార్ థ్యాంక్ యూ. అవును వచ్చేదాకా అవలం చూసుకుంటాం కదా. ఈ చిన్న తమ్ముడు ఎండిపోతాడట. ఓకే, పోయి ఎండిపోతాడు. జై చల్లగా వచ్చింది శ్రీదేవి. జై పెద్దమ్మ మాతాకి నారీమణి చెలి ఆయాస పడుకేమి ప్రాణకాంత శ్రీదేవి ఆ యొక్క ఆయాసం పడుతున్నావు ఏంటిదో నాకు తెలుసు కదా. అలా పలుకున్నారా? సమలవారికి జై ఏమని చెప్పుదు ఎదుదో చాకున్నది ప్రాణనాదా. 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 ప్రేమతో నాటి ధరలగినా జై ఓహో నాదా, ఏమని చెప్పుడు నాదా, నాకు ఏది పోషకాలు ఉన్నాయి కదా. అలా పడుతున్నావా? కాంతారో నీక మంత్రశాలని ప్రాణకాంత జై శ్రీదేవి ఆ యొక్క మంత్రకాలం కానీ వైద్యులను నన్ను పిలిపించి మంచిగా చేసేదాన్ని కాక. అలాగా పలుకున్నారు స్వామి. అవును. సమలవారికి జై మంత్రాలు నాకొద్దు, మందులు నాకొద్దు ప్రాణనాదా. 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 కట్టరిసిన కడుపులో నా కలుగుతుంది ప్రాణనాదా. సమలవారికి
స్వామి. నాకు అదేదో కడుపులో ఒక గడ్డ రీతిగా కదులుతున్నది కదా నాదా. అలా పలుకుతున్నావా? జయ పెద్దమ్మ మాతాకి జై. వైద్యుల విలిపిత్తు ఏ మందులు మందులను తెప్పిస్తే వేసుకున్న చో కరిగిపోను కదా. అలాగా పడుతున్నారా? జయలా సంభవారికి అబ్బాయి బాధలకు తాళలేనయ్యా దేవదేవా. అబ్బాయి బాధలకు తాళలేనయ్యా దేవదేవా. అబ్బాయి బాధలకు తాళలేనయ్యా దేవదేవా. అబ్బాయి బాధలకు తాళలేనయ్యా దేవదేవా. భయము తోడుగా నాకు బాధెదువాయే దేవదేవా. భయము తోడుగా నాకు బాధెదువాయే దేవదేవా. దయలా సమాధి ఓ స్వామి, నేను ఈ బాధలకు తాగలేకపోతున్నాను కదా స్వామి. నాకు ఈ భయము తోడుగా నాకు బాధ ఎక్కువైతుంది కదా నాదా. జయ పెద్దమ్మ మాతాకి రోగము ఏదైనా మందపడుతుంది. ఆ యొక్క మందులు వైద్యులు వాడితే ఆ యొక్క కడుపులు ఉన్నది కాస్త తగ్గును కదా. అలాగా పలుకుతున్నాను స్వామి. అవును. జయలా సంభవారికి జయ. ధరణి ఎరపు పల్లి రాముని సాక్షిగా ప్రాణనాదా. 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 సరుకు నగరము నాకు అయ్యేనయ్యా ప్రాణనాదా. సరుకు నగరము నాకు అయ్యేనయ్యా ప్రాణనాదా. జయరా సంగవారికి ఓహో నాదా, ఆ ధరణి ఎల్లంపల్లి సాక్షిగా చెబుతున్నాను. ఈ గర్భము నాకు ఎలా అయిందో నాకు తెలియదు కదా నాదా. అలా భక్తున్నావా? చీ దుర్మార్గురాలా. జయ పెద్దమ్మ మాతాకి నాది గర్భం పెట్టలేనే కోరి. నాది గర్భం పెట్టలేనే కోరి. నాది గర్భం పెట్టలేనే కోరి. నాతో నిలబడే నాది. సారం చేయుట మందకు వంద కోవలాంటి నిన్ను కోరినదే. నాది గర్భం పెట్టలేనే కోరి. నాతో నిలబడే నాది. జయ పెద్దమ్మ మాతాకి ఓ మామ శ్రీదేవి, ఆ యొక్క 6 నెలల అన్యము నేను పోయంగా నువ్వు ఒక గర్భవంతి ఎలా అయినా చెప్పు. జయల్లా సంభవారికి జయల్లా సంభవారికి ఏమి ఎరుగాని ధానయ్యా. ఎందుకయ్యా ఇంత బాధ. ఏమి ఎరుగాని ధానయ్యా. ఎందుకయ్యా ఇంత బాధ.
స్వామి. నేను ఏ పాపం ఎరగలేను కదా. శ్రీ గర్భున మాట పలకకుండా ప్రతివర్తని జయ గతమా మాతాకి ఎంత ప్రతివర్తవి నీవు మామా ఎంత నీ ముక్కు చెవులు పట్టి ఎంత జయ గతమా మాతాకి ఓహో శ్రీదేవి నేను ప్రతివర్త అని పలుకుతున్నావు కానీ ఏం ప్రతివర్తవు నువ్వు అలాగా పలుకుతున్నా స్వామి. జయ విరలా స్వామివారికి. ఏ పాపము చేయలేదో ఇట్టి మాట హలనావోదో. ఏ పాపము చేయలేదో ఇట్టి మాట ఇతరులకు పంపు చేత స్వామి నాకు వచ్చేదాను ఇతరులకు పంపు చేత ఓహో నాదా, నేను ఏ తప్పు చేయలేను కదా నాదా. నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నా, ఎందుకు కొడుతున్నా నాకు ఒక్కసారి తెలుస్తుంది కదా. అలా పలుకుతున్నావా మాట ఎక్కువ పలకబోకు మాట ఎక్కువ ప్రతివర్తని అంటావు ధర్మం ఎట్లయినా తెలుగు కదా అలాగా పలుకుతున్నా స్వామి. జయ విరలా స్వామివారికి. ధరణి ఏ రాము మల్లి గ్రహముని సాక్షిగాను ధరణి ఏ రాము మల్లి ఇది ఎక్కడి పాపము నాదా. గర్భము జహలాగహనాడే. హరిలా సమ్మవారికి. ఓహో స్వామి, ఈ గర్భము ఎలా అయినదో నాకు తెలియలేదు కదా స్వామి. ఈ గర్భం నాకు చాలాగానే అయింది కదా నాదా. జయ గతమా మాతాకి మాట మాటికి నీవు మాట ఎక్కువ నోటి దంతముల తండ్రి మాట జయ గతమా మాతాకి ఓహో శ్రీదేవి మాటి మాటికి ఎక్కువ పలకబోకుండా
పలుకుతున్నారు స్వామి. జయవేళ సభల వారికి ఎదురే మీ పలికి ఏమి పలికితున్నారా నీతోటి? ఏ తప్పుడు మాటలు పలికినాను స్వామి? ఏ పెద్దమ్మ మాత ఆ యొక్క 10 మంది చూడగా నేను ఏ నన్ను ఎందుకయ్యా ఇన్ని బాధలు పెడుతున్నావు? నేను ఏ ద్రోహం చేశానన్నయ్యా? నన్ను ఎందుకు ఇన్ని హింసలు పెడుతున్నారు? ఒక్కసారి తెలుపు కదా. అలా భక్తున్నా జయ పెద్దమ్మ మాతాకి శ్రీదేవిరో నీకు శ్రీకన్న లేదు కదనే 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 శ్రీదేవిరో నీకు నీకే ముక్కు కోసి నిన్ను తొలగించేదానే నీకే ముక్కు కోసి జయ పెద్దమ్మ మాతాకి సిగే ముక్కు వచ్చి నిన్ను అచ్చేసాను కాక జైలా సమ్మవారికి ఎట్లు చేసిన నీవేనయ్యా ఏమి చేసిన నీవేనయ్యా
నేను ఏ తప్పు చేయలేదు, నేనేం చేయలేదు నాదా. ఈ గర్భం నాకు ఎలా అయిందో తెలియదు నాదా. ఏమి చేసినా ఎప్పుడు చేసినా నీవేనయ్యా. జయ పెద్దమ్మ మాతాజీ. ఓహో మంత్రివార్య, ఓ మా ప్రభు, ఈ యొక్క శ్రీదేవిని తీసుకెళ్లి ఆ యొక్క చెరసాలలో బంధించడం కాక ఎంత చెప్పినా కానీ మనకు చెప్పడం లేదు. అందులో ఇప్పుడు శరీరాల బంధితో చెప్తారా మరి? బంధిస్తే మనం చెప్తారు కదా. నువ్వు గొర్రెలు ఉన్నాయా? గొర్రెలు ఉన్నాయి, గోవులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నువ్వు గొర్రె కాడికి పోతుంది మన్యం పోయినవా? అవును కదా. ఏ మందలు అయినా అంతే కదా మరి. సరే సరే, నువ్వు చెప్పినట్టే ఆమెను బంధిస్తావు. జయ పెద్దమ్మ మాతాకి. ఓ చాలే జగదీశ ఓహో స్వామి, నేనే తప్పు చేయలేను, ఏమి చేయలేనని చెప్పినా కూడా నా యొక్క భర్త నన్ను ఎన్ని రకాలుగా కొడుతున్నాడు, ఎన్ని బాధలు పెడుతున్నాడు చూడండి స్వామి. జయ విరలా సమలవారికి. ఏమి సేయుదు ప్రాణనాదా, భర్త నన్ను ఇలాగే కొడుతూ ఉన్నాడు స్వామి. ఏమి చేసినా అంతు తెలియక నన్ను ఎన్నో చిత్ర హింసలు పెట్టి నన్ను ఇలాగ చేస్తున్నాడు స్వామి. ఈ గర్భము ఎవరి చేత
భర్తకు ఎంత చెప్పినా నన్ను చిత్ర హింసలు పెడుతున్నాడు కదా స్వామి. నీవే నన్ను కాపాడవయ్యా స్వామి. జై 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 సమవారికి సదశివలింబ నిన్ను నమ్మియుంటి రాదేవ సదశివలింబ నిన్ను ఓ తమ్ముడా తెలగా వర్తిల్లు మీక. జయ పెద్దమా మాతాకి. అన్నా నారికి గర్భం నిన్న అన్నా నారికి గర్భం నిన్న అన్నా నారికి గర్భం నిన్న అన్నా నారికి గర్భం నిన్న నాయన తెలుపు మన్నా సారము చేయుచు వందకు వంద కాంతకు ఆయన గర్భం ఎటులా అన్నా నారికి గర్భం నిన్న గర్భం ఓహో అన్నయ్య, ఓ తమ్ముడా, ఆ యొక్క శ్రీదేవికి గర్భమయ్యను ఎటులాయను నాకు తెలుపు కదా. అలా చూచివా తమ్ముడా? అవును. జయ వీరేంద్ర సామ్లవారికి. ఏమి నీ నారికి గర్భమేమి ఏమి నీ నారికి గర్భమేమి నీ బామకు మోసామేమి నీ బామకు మోసామేమి కామలంబుడ కాతడు గూడి నీది తప్పి రాతి గదేసి ఏమి జయ వీరనేల సామ్లవారికి. ఓ పోలు రాజా, ఏమి నీ నారికి గర్భమా? అవును, నాకు తెలియకుండా తమ్ముడా. జయ పెద్దమా మాతాజీ. చెంత నీ ఉండాలేదా ఇంట్లో చెంత నీ ఉండాలేదా చెంత ఉండాలేదా ఇంట్లో ఏ బలవంతుడచ్చేరన్నా తన్ను తాగి నీ కూడిన వాడి సంగతి నాకు చెప్పవుడన్నా చెంత నీ ఉండాలేవా ఇంట్లో. జయ పెద్దమా మాతాజీ. ఓహో అన్నయ్య, ఏమి ఆ యొక్క నిన్ను ఇంటి దగ్గరనే ఉంచి మేము మందం పోతాము కదా, ఇంట్లో నువ్వు ఉండలేదా? అలా అనిపించివా తమ్ముడా? అవును. జయ విధనేల సామ్లవారికి. పాపి నీ నోటికి వచ్చర ద్రోహి పాపి నీ నోటికి వచ్చర ద్రోహి నీ పనతిని కూడుట పాపి నీ పనతిని కూడుట పాపి ఓపిక దాని బాబలు లేదు తప్పు మాటలు పలకపోకురా పాపి. జయ వీరంగనేల సామ్లవారికి. ఓరి పోలు రాజా, చి 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 పాపి, ఎన్ని మాటలు పలుకుచుంటిరా. నీ భార్యకు గర్భం చేసిన నన్నని పలుకుచుంటివా? జయ గతమా మాతాజీ. నిల్వా బపురము పెట్టుతి నిల్వా బపురము పెట్టుతి ఉంగరమును చూచిన బాబు గర్భం బాబు చేసి నిల్వా బపురము పెట్టుతి. జయ గతమా మాతాజీ. ఓహో అన్నయ్య, ఏమి ఆ యొక్క నా శ్రీదేవి అందసాందరు చూడలేక గర్భం నువ్వే చేసి ఉంటివి. చీ 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 దుర్మార్గుడు, ఎన్ని మాటలు పలుకుతుంటివి. జయ వీరవేల సామ్లవారికి. దృష్టా నీ మాటలు పలుకకు దృష్టా దృష్టా నీ మాటలు పలుకకు దృష్టా నీ నోటికి వచ్చర దృష్టా నీ నోటికి వచ్చర
బస్సు మాటలు ఎత్తుకొని నేను పలుకబోతున్నా ముందు నీవు బాగుంటా. జయ వీరంజనేలా సాంబవాడికి. దుర్మార్గుడా దుష్టుడా ఎన్ని నిందలు వేస్తున్నావు నా మీద. జై పెద్దమ్మ మాతాకి. పూరా శ్రీదేవికి మోసం కదరా, పూరా శ్రీదేవికి మోసం కదరా, నువ్వు చేసిన వాడవురోరి, ఇంటి వాడవని నమ్మినందుకు కొంచెం మాముగా చేసిన పూరా శ్రీదేవికి మోసం కదరా, పూరా శ్రీదేవికి మోసం కదరా. జై పెద్దమ్మ మాతాకి. దుర్మార్గుడు అందవాని నిన్నింటితో ఇంటి వద్ద ఉంచిపోయినందుకే ఈ యొక్క కొంటె పని నువ్వు బాగోనే చేసి ఉంటావు కదా. పాపాత్ముడా ఇన్ని మాటలు పలుకుతుంటివిరా. జై వీరనేల సాంబవాడికి. ఓరా నీ మాటలు చెవులతో వినరా, ఓరా నీ మాటలు చెవులతో వినరా, నన్ను మాటలు అనుదా తగునా, నన్ను మాటలు అనుదా తగునా, కదలి నువ్వు నా ముందుకు వచ్చి పల్లె ఇటు సాక్షి కోరా. జయ వీరంజనేల సాంబవాడికి. పాపాత్మ ఎన్ని మాటలు అంటుంటివరా, నా ముందు నుంచి నీకు వెళ్ళిపోమి. జయ పెద్దమ్మ మాతాకి. జై కోశాలేశ జగదీశ మంగళరావా. జయ పెద్దమ్మ మాతాకి. జై. ఏదో నిజముగా తెలిపిద్దాను కాక. అమ్మవారికి. శివ చెంబాలింగ నిన్ను నమ్మియుటిరా దేవా, శివ చెంబాలింగ నిన్ను నమ్మియుటిరా దేవా, శివ చెంబాలింగ నిన్ను. జయ వీరనేల సాంబవాడికి. జయ వీరనేల సాంబవాడికి. ఓ బామా, నీకు గర్భం అయినట ఎట్లో అయితే నువ్వు నాకు చెప్పింది కదా. జయ వీరనేల సాంబవాడికి. బాబా నిన్ను కోనిన వాడేలేమా, బామా నిన్ను కోనిన వాడేలేమా, వాని పేరు చెప్పవే బామా, వాడే నాతో నిన్ను బామా. మాతాకి. భగవాని పేరు చెప్ప ఇక నిన్ను ఇడవబోయే, భగవాని పేరు చెప్ప ఇక నిన్ను ఇడవబోయే, భగవాని పేరు చెప్ప చల్లు బైనవ మీద
తగునాయి మాట ఏం మాటలు మాట్లాడుతున్నావు? భగవంతుడు మెచ్చి రాజు తగునాయి మాట భగవంతుడు పెద్దిరాజో తగునాయి మాటాలాడా ఆ యొక్క పెద్దరాజు బావైనటువంటి గంగ తండ్రి లాంటిగా ఉన్నారు స్వామి. ఆయన ఎందుకు అలా చేస్తున్నాను నాకు ఒక్కసారి తెలిసింది కదా. జై పెద్దమ్మ మాతాకి కలియుగం గోగా వేత్తు నిన్ను కూడిన వాడెవాడే కలియుగం గోగా వేత్తు నిన్ను కూడిన వాడెవాడే కలియుగం గోగా వేత్తు జై పెద్దమ్మ మాతాకి ఓహో శ్రీదేవి ఆ యొక్క కలియుగమైన నేను బోధించాను నీవు కూడిన వాడేవాడో నాకు చెప్పం కాక జై వీరనేల సామ్లవారికి జై వీరనేల సామ్లవారికి అదేనా జై వీరనేల సామ్లవారికి శివ శంభోలింగ నిన్ను నమ్మియుంటేరా దేవ శివ శంభోలింగ నిన్ను నమ్మియుంటేరా దేవ శివ శంభోలింగ నిన్ను జై వీరనేల సామ్లవారికి చాలా నేరం జై పెద్దమ్మ మాతాకి రండి రండి అన్నాలారా భగవాని పేరు చెప్ప ఇక నిన్ను ఇడవబోనే 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 జై పెద్దమ్మ మాతాకి ఓహో శ్రీదేవి ఆ యొక్క భగవాని పేరు చెప్తే నేను ఊరుకోను కదా జైల సభవారికి ఎవరి పేరు చెప్పుదు రాదా ఎవరిపై నింద మోపుదు నాదా ఎవరి పేరు చెప్పుదు నాదా
ఎవరి పేరు చెప్పుదు, ఎవరిపై నింద మోపుదు స్వామి. జయ పెద్దమ్మ మాతాకి కలియుగం బోల్రావేటు నిన్ను కూడిన వాడే కలియుగం బోల్రావేటు నిన్ను కూడిన వాడే కలియుగం బోల్రావేటు. జయ పెద్దమ్మ మాతాకి. ఓహో శ్రీదేవి, ఆ యొక్క నువ్వు కూడిన వాడు ఎవడో చెప్పు కదా, కలియుగమైన నేను బోధించుకుంటా తిరిగేదాను కదా. జయరుల సమవారికి దాని ఏ రాము మల్లి దాముని సాక్షిగాను దాని ఏ రాము మల్లి ఈ గర్భం నాకు ఎలా అయిందో నాకు తెలియదు కదా మాగా. జయ పెద్దమ్మకి. ఓహో మంత్రివార్య, ఓ మా ప్రభు, ఇలా రమ్ము. ఈ యొక్క శ్రీదేవిని ఆ యొక్క కొండ దోమలలోను మన్నించుగాక. మరి ఏంటి ఏమని బాధించావు? పూజ ఏంటి? మరి ఎన్నిసార్లు చెప్తున్నాం మనం అడుగు, ఒక్కసారి చెప్తుందా? జర బుర్రది ఇచ్చాడు చెప్తానేమో. ఇంతకంటే ఎక్కువ నా ఇంకా బోధించుడు. సరే స్వామి, చెప్పినట్టు బంధిస్తాను.